మత్తయి సువార్తకి మలాకీ గ్రంథానికి 400 సంవత్సరం నిశ్శబ్ద కాలం అంటారు బైబిల్. ఆ నిశ్శబ్ద కాలంలో దేవుడు చూసి చూడనట్టు ప్రజలు వదిలేశాడు. ప్రజల యొక్క పాపం పెక్కిరిల్లిపోయి పాపం పండిపోయిన తర్వాత ఎవ్వరు కూడా ఏ మానవుడు నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది అందరూ రక్షణ పొందాలని నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. నశించిపోతూ భయంకరటువంటి అలవాట్లతో నశించిపోతున్న ఈ మానవాళి కోసం ఆయన సాక్షాత్తు మానవుడిగా జన్మించి ఎలా ఈ భూమి మీద దేవునికి మహిమకరంగా జీవించాలి, యావత్తు క్రైస్తవ లోకము, యావత్తు ప్రపంచంలో యావత్తు మానవుడు ఈ భూమి మీద జీవించినంతకాలం ఎలా జీవించాలో మాదిరిగా మన ప్రభు అనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మాదిరికరమైన జీవితం జీవించాడు. ఎలాగట తను రిక్తునిగా చేసుకున్నాడు.